హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. థంబ్నెయిల్ చూసి అర్థమైపోయింది కదా ఇవాల్టి రెసిపీ వ్లాగ్ ఏంటి అని. ఎస్, ఎలాగూ సండే రాబోతోంది కదా, అండ్ త్వరలో ఎలాగూ నవరాత్రులు వచ్చేస్తున్నాయి. సో మనం ఎలాగూ నాన్ వెజ్ తినం, అందుకే ముందుగా ఈ స్పెషల్ అండ్ ఈజియెస్ట్ రెసిపీ మీతో షేర్ చేసుకోవాలని చెప్పి ఈ వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మరి లేట్ చేయకుండా ఈ సింపుల్ ప్రాసెస్ని ఇంకా సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం. అండ్ తక్కువ మసాలాస్తో ఈజీగా ఈ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. సో లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ముందుగా స్టవ్ వెలిగించి మందపాటు కడాయి పెట్టుకొని అందులో తగినంత ఒక 2 to 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. అది కాస్త వేడెక్కాక పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అవి కాస్త దూరగా వేయించుకోండి. దూరగా అంటే ఫ్రైడ్ ఆనియన్స్. మనం బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తాం కదా, అలాంటి ఫ్రైడ్ ఆనియన్స్. చూసారా, ఈ క్లిప్పింగ్లో చూస్తున్నట్టుగా ఈ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి. ఎందుకంటే మనకు కూర ఏ కలర్ రావాలి అనేది ఈ ఆనియన్స్ని బట్టే ఉంటుంది. లైట్గా వేపుకుంటే కూర కూడా లైట్గా వస్తుంది, డార్క్గా వేపుకుంటే కూర బ్రౌన్ కలర్ వస్తుంది, మధ్యస్థంగా వేపుకుంటే రెడ్డిష్ కలర్లో వస్తుంది. అంతేగాని రెడ్ కలర్ కోసం ఎవరు కారం ఎక్కువగా వేయకండి అండ్ కలర్స్ కూడా ఎక్కువ యూజ్ చేయకండి, ఓకేనా. సో ఆ బ్రౌన్ ఆనియన్స్ కొన్ని పక్కకు తీసేసుకోండి. వేపిన తర్వాత ఇప్పుడు దాంట్లోకి ఒక మీడియం సైజ్ టొమాటో ఇలా క్యూబ్స్గా కట్ చేసుకొని వేసుకొని అవి కూడా కాస్త దూరగా వేపి ఇప్పుడు ఒక రెబ్బ కరివేపాకు వేసేసి అది కూడా వేపేసుకోండి. అన్నీ కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు మసాలాలు అంటే పసుపు, ధనియాల పొడి, కొంచెం కారం, అలాగే చికెన్ మసాలా. ఇంకా ఏ మసాలాలు కూడా లేవు, ఇంతే. ఈ 4 మాత్రమే ఉన్నాయి. ఇవన్నీ వేసి అలాగే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ అయినా వేసుకోండి, లేదా రెడీమేడ్దైనా కూడా వేసేసుకోండి. నేనైతే ఇక్కడ ఇన్స్టెంట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వస్తుంది కదా, అది యూజ్ చేశాను. అవన్నీ వేసుకొని వేపిన తర్వాత ఒక 2 స్పూన్స్ అంతా పెరుగు వేసుకోండి. ఎప్పుడూ కూడా ఇలా నాన్ వెజ్ గ్రేవీ కర్రీస్కి వాటర్ వేస్తే వచ్చే గ్రేవీ కన్నా ఇలా థిక్ గ్రేవీ ఐదర్ పెరుగన్నా యూజ్ చేయండి, లేదా కాజుని పేస్ట్గా చేసి ఆ పేస్ట్ అయినా వేసుకోండి. అంతేగాని నీళ్లు వేస్తే గ్రేవీ ఎక్కువ అవుతుందని వాటర్ ఎక్కువ యూజ్ చేయకండి. ఇదొక చిన్న టిప్, అంతే. ఆ పెరుగు కూడా కాస్త అలా మగ్గిన తర్వాత ఇలా చికెన్ ముక్కలు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకొని అవి కూడా మసాలాలన్నీ పట్టేంత వరకు అలా కలుపుకోండి. ఒక్క 10 minutes అలా కలుపుకుంటే ముక్క అక్కడే ఒక 70% ఉడికిపోతుంది. చికెన్ ఎలాగూ ఎక్కువ టైం పట్టదు మన కర్రీ రెడీ అవ్వడానికి. సో ఒక 10 minutes అక్కడ ఉడికించేసుకుంటే అయిపోతుంది. దాని తర్వాత ఒక చిన్న గ్లాస్, మనం కాఫీ టీ తాగుతామే అంత గ్లాస్ అంతా వాటర్ వేసేసుకొని మధ్య మధ్యలో ఇలా కొత్తిమీర చల్లుకుంటూ ఉండండి. ఆ ఫ్లేవర్ కర్రీకి చాలా బాగుంటుంది. సో చూసారా, ఇలా మరుగుతూ మరుగుతూ గ్రేవీ అంతా చిక్కబడుతూ దగ్గరకు వచ్చేస్తుంది అండ్ ఆయిల్ అయితే ఇలా రిలీజ్ అవుతుంది. ఆ కర్రీ కూడా చూసారా, కలర్ మనం ఏ ఇన్స్టెంట్ కలర్స్ వేయకుండా కూడా ఇలా వచ్చేసింది. అంతే అండి, ఒక 5 minutes దాకా అలా వదిలేసి స్టవ్ కట్టేసుకోవడమే, అంతే. చివరిగా పైనుంచి ఇలా ముందుగా తీసి పెట్టుకున్నాం కదా ఆ బ్రౌన్ ఆనియన్స్, అవి ఇలా పైన గార్నిష్ కోసం ఇలా తీసి పెట్టుకున్నాను. అలాగే పైనుంచి కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ డెలీషియస్ చికెన్ కర్రీ రెడీ. చాలా సింపుల్గా ఉంది కదా, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. సో మీరు కూడా లేట్ చేయకుండా ఈ సండేనో లేదా మీరు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఇన్స్టెంట్గా వితిన్ 15 to 20 minutes రుచిగా తినాలనుకుంటే టైం స్పెండ్ చేయాలి, తప్పదు. సో ఈ పద్ధతిలో ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. బిగినర్స్కైనా, కొత్తగా పెళ్ళైన వాళ్ళకైనా, అసలు వంట రాని వాళ్ళకైనా, బ్యాచిలర్స్కైనా, ఎవరైనా సరే ఈ పద్ధతిలో చేసి చూడండి, అల్టిమేట్గా ఉంటుంది. ఫస్ట్ టైమే సక్సెస్ అవుతారు, నేను మీకు గ్యారంటీ, ఓకేనా. సో మరి లేట్ చేయకండి. ఈ వీడియో కన్నా మీకు కన్నా నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, ఎలా వచ్చిందో కమెంట్లో షేర్ చేసుకోండి. అలాగే మరీ ముఖ్యంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరొక కొత్త రెసిపీతో, మళ్ళొక కొత్త వీడియోతో మరీ కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.